వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో పీజీ, యూజీ, డిగ్రీ, డిప్లొమా, వేరియస్ యూనివర్సిటీస్, జాబ్ వేకెన్సీస్, జాబ్ ఆపర్చునిటీస్, అప్రెంటిస్షిప్ అండ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండ్ అదర్ రిలేషన్ స్కాలర్షిప్ వీటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్లో అకాడమిక్ ప్రోగ్రాంలు దీని గురించి చూద్దాం. డిప్లొమా ప్రోగ్రామ్ వ్యవధి 2 ఏళ్ళు. ఆపరేషన్ థియేటర్ అండ్ అనస్థీషియా టెక్నాలజీ, అడ్వాన్స్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్కు డిప్లొమా ఎలక్ట్రానిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇమేజింగ్ టెక్నాలజీకి 2 ఏళ్ళు. సిఆర్ఏ, డిఆర్టీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ వ్యవధి 2 ఏళ్ళు. కార్డియాక్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, న్యూరో టెక్నాలజీ, మెడికల్ రికార్డ్స్ సైన్స్, క్లినికల్ షెడ్యూల్ అండ్ బ్లడ్ బ్యాంకింగ్ టెక్నాలజీ స్పెషలైజేషన్లు ఉన్నాయి. అర్హత స్పెషలైజేషన్ను అనుసరించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బయాలజికల్ సైన్సెస్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ప్రధాన సబ్జెక్టులుగా బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50% మార్కులు తప్పనిసరి. అభ్యర్థుల వయసు ప్రోగ్రాము ప్రారంభం నాటికి 25 ఏళ్ళు మించకూడదు. అడ్వాన్స్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ప్రోగ్రామ్ వ్యవధి 1 ఏడాది. ఇందులో ఫిజియోథెరపీ ఇన్ న్యూరలాజికల్ సైన్సెస్, ఫిజియోథెరపీ ఇన్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. దీనికి అర్హత 4 ఏళ్ల వ్యవధి గల బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ బీపీటీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫిజియోథెరపీలో ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. పిహెచ్డి ఏడాదికి 2 సార్లు ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రోగ్రాం వ్యవధి 3 ఏళ్ళు. గరిష్టంగా 5 ఏళ్ళు పూర్తి చేయాలి. నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన వారికి ఫెలోషిప్ అందిస్తారు. హెల్త్ సైన్సెస్ విభాగంలో పార్ట్ టైం ప్రోగ్రాం అందుబాటులో ఉంది. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కనీసం 1000 పదాలతో రీసెర్చ్ ప్రపోజల్, కనీసం 300 పదాలతో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అప్లోడ్ చేయాలి. ఇందులో స్పెషలైజేషన్లు ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, బయోమెడికల్ సైన్సెస్, బయో ఇంజనీరింగ్, బయోమెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్సెస్, హెల్త్ సైన్సెస్ ఉన్నాయి. దీంట్లో అర్హత సాధించాలంటే ఫిజికల్ సైన్సెస్కి పీజీ ఫిజిక్స్ విభాగాలు, కెమికల్ సైన్స్కి అయితే పీజీ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జువాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, ప్లాంట్ సైన్సెస్, డెంటిస్ట్రీ, వెటర్నరీ సైన్స్ ఇవి ఉండాలి. బయో ఇంజనీరింగ్కి పీజీ చేయాలి అంటే పాలిమర్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోమెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పీజీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్, మెటీరియల్ సైన్స్, బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, ఎంఫిల్ అయితే బయోమెడికల్ టెక్నాలజీ, హెల్త్ సైన్సెస్, పీజీ అయితే మోడర్న్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్, డెంటెన్సీ, నర్సింగ్, వెటర్నరీ సైన్స్, డెమోగ్రఫీ, ఎకనామిక్స్, సోషియాలజీ, సోషల్ పొలిటికల్ సైన్స్, బిజినెస్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, స్టాటిస్టిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. మెడికల్ సైన్సెస్కి మాత్రం ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు 1 ఏడాది వ్యవధి గల రొటేటింగ్ ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. స్టేట్ మెడికల్ కౌన్సిలింగ్ గుర్తింపు తప్పనిసరి. ఎండి, ఎంఎస్, డిఎన్బి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు అయితే పిహెచ్డికి ₹1500, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 1200, మిగిలిన ప్రోగ్రాంలకు 800, ఎస్టీ అభ్యర్థులకు 640. ఆన్లైన్ దరఖాస్తు సెప్టెంబర్ 30. ఎంట్రన్స్ టెస్టులు అయితే నవంబర్ 14 నుంచి 16 వరకు. ప్రోగ్రాంల ప్రారంభం జనవరి 1, 25 నుంచి. వెబ్సైట్ కొరకు www.sctimst.ac.in సంప్రదించాలి. ఈ విషయాన్ని అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళ మెసేజ్కి అందించి వాళ్ళ జీవితంలో ఒక వాల్యూని యాడ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.